వెల్కమ్ టు ఏ న్యూస్. ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలను తనదైన శైలిలో ఆదుకుంటూ ఆపదలో ఉన్న వ్యక్తులకు 10,000 నుంచి 20,000 వరకు తన వంతుగా సాయం చేస్తూ మెడిసిన్స్ అందిస్తూ ఎవరు చేయలేని పనులను వారు నియోజకవర్గ ప్రజలకు అందించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, రాష్ట్రంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీతోటే వస్తుందని నమ్ముతుండ్రు. ఇంతకుముందు ఏదైతే కొంచెం బీజేపీ బీఆర్ఎస్కి ఏదో అండర్స్టాండింగ్ ఉన్నది, ఆ విషయం కూడా మొన్న చాలా క్లారిటీగా ప్రధానమంత్రి గారు చెప్పినారు. నిన్న అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. చాలా కీలక నిర్ణయాలు, పసుపు బోర్డుకు సంబంధించిన నిర్ణయం మనం చూసినాం. ఒక రైతు 11 సంవత్సరాల తర్వాత చెప్పులు వేసుకున్నాడు. ఏదైతే గిరిజనులకు సంబంధించిన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ 950 కోట్లతోటి, అటు దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలకు సంబంధించినవి, ఇటువంటి కీలక నిర్ణయాలన్నీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకోగలిగింది. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఒకటి చాలా క్లియర్, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సెకండ్, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. కేసీఆర్ కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోతారు. ఇది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. మనం చూస్తే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి పోయినరు. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 10 మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఈరోజు కేవలం ఒకటే ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుడు ఉన్నాడు. మిగిలిన 9 మంది గత ఎన్నికల్లో మంచి ఓట్లు వచ్చి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరు. వాళ్ళు లేకపోవడానికి కారణం వాళ్లకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా టీఆర్ఎస్లే జాయిన్ అవుతారనే ఉద్దేశంతో మహేశ్వర్ రెడ్డి కావచ్చు, రమేష్ రాథోడ్ గారు కావచ్చు, సోయం బాపురావు గారు కావచ్చు, రామారావు పటేల్ కావచ్చు, పాల్వాయి హరీష్ కావచ్చు, ఇట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. సో బీజేపీకి ఒక మంచి వాతావరణం ఉన్నది. పెద్దలందరూ కూడా ఈ నెలల దాదాపు 40 బహిరంగ సభలు ఉన్నాయి. మంచి వాతావరణం ఉంది. ప్రజలందరూ కూడా బీజేపీనే కోరుకుంటారు. కానీ అసలు ఊహించని రీతిలో పసుపు బోర్డును కేటాయించడం బీజేపీకి ఎట్లాంటి లాభం చేకూర్చే అవకాశం? అంటే ఇది దీంట్లో మనకు 2 విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటేందో నిజంగానే పసుపు బోర్డు వలన పసుపు రైతులకు చాలా ఉపయోగం. దీనివలన చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది తెలంగాణకు. అదొకటి. రెండోది, మేమిచ్చిన మాట మీద మేము నిలబడ్డాము అని రుజువు చేసుకున్నాం. ఎన్నికల సమయంలో నిజామాబాద్లో పసుపు బోర్డు గురించి మేము చెప్పడం జరిగింది. మా మాట మేము నిలుపుకున్నాం, మేము చెప్పినవి మేము చేసినాం అనేది ప్రజలకు పోవాలి. అనేక విషయాలు ఉన్నాయి ప్రజలకు చెప్పిన ఎలక్షన్ టైంలో. అవన్నీ కూడా మోడీ గారు పోయినసారి ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టినవి కావచ్చు, సభలలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలైంది ఈరోజు. అది మోడీ గారికి ఉన్న కేసీఆర్ గారికి ఉన్న తేడా. మోడీ గారేమో చెప్పినవి చేయడము, కేసీఆర్ ఏమో పోయినసారి చెప్పిన వాటిని ఆ వైఫల్యాలను ఎట్లా కప్పిపుచ్చుకొని మళ్ళీ కొత్త కథలు ఎట్లా వెళ్ళాలనేది ఆలోచన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నుంచి సొంత జాగిస్తే ఉంటే 5 లక్షలకు వచ్చింది. అదేది ఇవాళ కొత్తగా ఏమొచ్చింది, ముగ్గు పోసుకుంటే 3 లక్షలకు వచ్చింది. సేమ్ థింగ్. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, పేద ప్రజలకు ఎవరికైతే ఇంటి కళ ఉందో, వాళ్ళ ఇండ్ల సమస్య ఉందో, అది అట్లనే ఉన్నది. అది మారలే. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలే, వాళ్ళకి 5 లక్షలు రాలే, వాళ్ళకి ఇవాళ 3 లక్షలు కూడా వస్తలే. మంచిర్యాల జిల్లాకు వస్తే జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. సో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు అంటే గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ఏదన్నా ప్రజా సమస్య ఉంటే, చెన్నూరు తీసుకుందాం. చెన్నూరులో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. కోటపల్లి మండలం, చెన్నూరు మండలంలో అది పెద్ద సమస్య. ఆ సమస్య మీద కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ.
మందమరి మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ. చెన్నూరులో గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సమస్యల మీద పోరాడలేదు, ఉద్యమాలు చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కాళేశ్వరం దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టినాం. బెల్లంపల్లిన చూస్తే బెల్లంపల్లిన ఇవాళ దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే తను చేసే అవినీతి కావచ్చు, తన మీద వేరే ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అవన్నిటి మీద కూడా కొట్లాడింది 5 సంవత్సరాలు కేవలం భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము కాంగ్రెస్ ఉన్నదని ఇక్కడ చెప్తున్నారు, కానీ మంచిర్యాలనే చూద్దాం మనం. ఎన్నిసార్లు ప్రేమ్ సాగర్ రావు రాస్తారోకో చేసిండు, ఎన్నిసార్లు ప్రేమ్ సాగర్ రావు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసిండు, ఎన్నిసార్లు ప్రేమ్ సాగర్ రావు రైతులకు కాంటా పెట్టి దగ్గరికి పోయి నిల్చొని వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అడిగిండు, ఎన్నిసార్లు ప్రేమ్ సాగర్ రావు పట్టాల సమస్యల మీద నస్పూర్ ప్రజల దగ్గరికి పోయి పోరాడిండు. నా మీద ఇవాళ 12 కేసులు పెట్టారు. 2 కేసులు ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని అడిగినందుకు పెట్టారు. డబుల్ బెడ్రూమ్ల మీద ధర్నా చేస్తే కేసు పెట్టారు. దళిత బంధు మీద ధర్నా చేస్తే కేసు పెట్టారు. మొన్న బీసీ బంధు అందరు బీసీలు పేద బీసీలకు అందరికీ బీసీ బంధు ఇవ్వాలంటే కేసు పెట్టారు. నిరుద్యోగ భృతి అడిగితే కేసు పెట్టారు. మంచిర్యాలలో వరదలతోటి నష్టపోయినని అడిగితే కేసు పెట్టారు. నస్పూర్ పట్టాల గురించి కొట్లాడితే 2 కేసులు పెట్టారు. ఇట్లా ప్రజా సమస్యల మీద కొట్లాడేది మేము. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడుంటాడు? నువ్వే ఎమ్మెల్యే కావాలనుకుంటే ప్రజలలో నువ్వు కదా తిరగాల్సింది. హైదరాబాద్లో ఉండి శనివారం రాత్రి వచ్చి ఆదివారం కాదు కదా రాజకీయం. ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఇంటింటికి తిరగాలి, ప్రజలను కలవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. కానీ అక్కడ హైదరాబాద్లో కూర్చొని స్కెచ్లు వేసుకుంటా ఎవరి భూమి ఎట్లా కబ్జా చేయాలి, ఎవరి పైసలు ఎట్లా ఎగ్గొట్టాలి, ఇటువంటి స్కెచ్లు వేసే నాయకులు కాదు. ప్రజలలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలలో తిరగాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. గెలవక ముందే నువ్వు ప్రజలకు కలవకపోతే గెలిచినాక ఏం కలుగుతావు? నువ్వు ప్రజలకు గెలవక ముందే నువ్వు వారానికి 6 రోజులు హైదరాబాద్లో కూర్చుంటే గెలిచినాక ఏడేస్తావు నువ్వు? ఇది నేను అనేది. మంచిర్యాల సమస్యల మీద కొట్లాడిన పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీ గత 5 సంవత్సరాల నుంచి కేవలం భారతీయ జనతా పార్టీ. ప్రేమ్ సాగర్ రావు భూ కబ్జాలకు పాల్పడ్డట్టు మీ దగ్గర ఆధారాలనే? వీడియోస్తో సహా ఉన్నాయి. వీడియోస్ ఆధారాలు మొత్తం అన్ని ఉంటాయి, అన్ని తీస్తాం. సాకేత్ హైదరాబాద్లో సాకేత్లో రిటైర్డ్ ఉద్యోగస్తులు పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని 200 గజాల ప్లాట్లు కొనుక్కుంటే 1 కాదు 2 కాదు 60 ఎకరాలు దాదాపు. ఇవాళ ఈయన మనుషులను పెట్టి కబ్జాలు పెట్టిండు, ఆయన మనుషులను పెట్టిండు, కబ్జాలు పెట్టిండు. ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలి? హాజీపూర్లో ఒక ఆయన నీ బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయిండు, దానికి ఇంకా మీకు ఏం ఆధారాలు కావాలి? మీ స్వంత పార్టీ నాయకుడు మాజీ మంత్రి నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లలేదు, చెక్ బౌన్స్ కేసు పెట్టిండు, నువ్వు బ్యాంకులకు పైసలు ఎగ్గొడతావు. కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఎంతో మందికి ఇవాళ పైసలు ఇచ్చేది ఉన్నది, వాళ్ళ పైసలు ఎగ్గొట్టిండు. ఎవరూ అవసరం లేదు, వాళ్ళ పార్టీ నాయకులను కార్యకర్తలను మీకు ప్రేమ్ సాగర్ రావు పైసలు ఇచ్చేది ఉందా అని అడగండి, వాళ్ళు చెప్తారు, లెక్కతో సహా చెప్తారు. దీంట్లో ఏముంది? నస్పూర్లా 2014 కంటే ముందు చెల్లని పట్టాలు ఇచ్చింది నువ్వా కాదా? 700 కుటుంబాలకు ఇచ్చిన చెల్లని పట్టాలు. ఇవాళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళకి కాగితం ఇచ్చారు, పట్టా ఇచ్చారు, కానీ వాళ్ళకి జాగి ఇయ్యలే, వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇది పరిస్థితి. ఇంతకంటే ఏం కావాలి? అవినీతి ఆరోపణల మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? ప్రజల సమస్యల మీద కొట్లాడిన కేసులు కాదు, భూముల కబ్జాలు, ఫోర్జరీలు, బెదిరింపు కేసుల లిస్ట్ ఉన్నది. సో ఇటువంటి వాడు వస్తే మంచిర్యాల ప్రజలు ఆలోచించాలి, మంచిర్యాల పట్టణ ప్రజలు ఆలోచించాలి, మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులు ఆలోచించాలి, మంచిర్యాల పట్టణంలో విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, మంచిర్యాలలో ఉన్న ఉద్యోగస్తులు ఆలోచించాలి. మన మంచిర్యాలలో కూడా మనకు కబ్జాలు కావాలా? మన మంచిర్యాలలో కూడా ఈ దాదాగిరి గుండాగర్ది చేసే టైప్ రాజకీయం కావాలా? మన మంచిర్యాలకి ఏం కావాలి? మన మంచిర్యాలకి ఈ ఇద్దరు నాయకులు దివాకర్ రావు, ప్రేమ్ సాగర్ రావు గత 25-30 సంవత్సరాల నుంచి మంచిర్యాలని భ్రష్టు పట్టించారు.
కమిషన్లకు అడ్డాగా మార్చారు. కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయం, దాన్ని మీరు చేయడం తప్పు. పర్సనల్ అనేది అసలే కాదు, పర్సనల్ అనేది అసలే కాదు. నువ్వు ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత నీది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీరు ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకుంటే బ్యాంకులో పైసలు లేకుండా మీరు చెక్ ఇస్తారా ఎవరికన్నా? ఒక్కసారి కాదు, 2 సార్లు, సెకండ్ టైం విత్ ఎ గ్యాప్ ఆఫ్ 6 months. నీకు ఇచ్చే ఆలోచన లేదు. నువ్వు మీ స్వంత పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళ స్వంత కుటుంబ సభ్యులు లెక్క, వాళ్ళని ఎట్లా మోసం చేస్తారు? వాళ్ళే మీ మీద చెక్ బౌన్స్ కేసు పెట్టినరు. కార్యకర్తలు పాపం కొంతమంది ఇప్పుడు ఏమన్నా పార్టీ వదిలిపెట్టి పోతే వాళ్ళకి వచ్చే పైసలు రావు. వాళ్ళు ఉన్నాయన్ని వదులుకొని ఇచ్చిండ్రు నమ్మి, ఆ పైసలు వాపసు వస్తలేవు. కార్యకర్తలు మంచిర్యాలలో చాలా మంది ఉన్నారు. ఆయన బాధితులు, ఆయన అప్పుల బాధితులు మంచిర్యాలలో చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇది నేను అనేది. అంటే దిస్ ఈస్ అబౌట్ కమిట్మెంట్. చెక్ అంటే ఏంటిది? చెక్ ఈజ్ అన్ అగ్రిమెంట్. మన ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్, నేను మీకు ఇవ్వాలి, మీరు తీసుకోవాలని. మీరు అగ్రిమెంట్ని వైలేట్ చేశారు కదా. ఎలక్షన్లప్పుడు నీకు నీ కార్యకర్తల మీద నమ్మకం ఉంటే, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి బాండ్ పేపర్లు ఎందుకు తీసుకున్నావు? వాళ్ళ దగ్గర నుంచి బ్లాంక్ చెక్కులు ఎందుకు తీసుకున్నావు? నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు మంచిర్యాల ప్రజలకు బాండ్ పేపర్ ఇస్తావా? నువ్వు బ్లాంక్ చెక్ మంచిర్యాల ప్రజలకు ఇస్తావా నువ్వు నీ ఎలక్షన్లో? మరి అటువంటిప్పుడు నువ్వు కార్యకర్తల దగ్గర ఎట్లా తీసుకున్నావు? నీకు కార్యకర్తల మీద నమ్మకం లేదు. ఇది నేను అనేది. ఎందుకంటే నియోజకవర్గంలో తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ, అటు కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ వేసవి కాలంలో చల్లని నీరు ఇస్తూ, నీటిని సప్లై చేస్తూ, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తుండు. తనకు నేను నా సొంతానికే కాకుండా నేను ప్రజలకు సేవ చేస్తున్నా అంటున్నాను. ఇది నిజం కాదంటారా? నేను సేవా కార్యక్రమాలను ఎన్నడూ విమర్శించా. ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా ఆ సేవా కార్యక్రమాలని మెచ్చుకుంటా. సేవా కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరాలి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు చేస్తుండ్రు. తన చేసే సేవా కార్యక్రమాలు తన చేసిండు, మేం చేసే సేవా కార్యక్రమాలు మేం చేసినాం. మా స్టైల్ ఆఫ్ సేవా కార్యక్రమాలు వేరు. మేం కరోనా అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయినాం. ఒకరింటికి కాదు, ఇద్దరింటికి కాదు, 2000 కుటుంబాల ఇళ్లకు పోయినాం. మొదట ఫస్ట్ లాక్డౌన్ పెట్టినప్పుడు మీకు తెలుసు శ్రీనివాస్ గారు, ఎవ్వరు బయటకు రాలే. ముళ్ళకంప లేచి ఉండే. మీ మీడియాకి చెందిన ఆయననే ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు నస్పూర్ నుంచి, సార్ మా ఇంటి పక్క ఆయన కరోనా వచ్చింది, ముళ్ళకంప వేసిర్రు అని. నేను పోయి ముళ్ళకంప జరిపి ఆయనను బయటకు పిలిచిన. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కరోనా అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనం పెట్టిరు కావచ్చు, నేను కాదంటలేను. కానీ ఒక నెల రోజులు మీరు నియోజకవర్గంలో కనబడలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కరోనా అప్పుడు ఒక నెల రోజులు దివాకర్ రావు, ప్రేమ్ సాగర్ రావు ఈ నియోజకవర్గంలో కనబడలే. ఎందుకు కనబడలేదు? భయం. కరోనా మాకు వస్తుందనే భయం. ఎవరినో ఒక ఇద్దరు కార్యకర్తలను, ఎవరినో ఒక ఇద్దరు మనుషులను పెట్టి భోజనం పంపించారు కావచ్చు హాస్పిటల్కి. కానీ మేమేం చేసినాం? మేము కరోనా తోటి ఎవరు చనిపోవద్దు, వాళ్ళకు ఒక నంబర్ పెట్టినాం. ఆ నంబర్కి కాల్ చేస్తే డాక్టర్ తోటి కన్సల్టింగ్ ఇప్పించినాక వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి మెడికల్ కిట్ ఇచ్చి, వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం ధైర్యం ఇచ్చినాం. ఎవరు ఇయ్యలే, అది మేము పోయి వచ్చినాం. సో నేను అనేది అది. నా పర్స్పెక్టివ్లో ఈ ఏరియాలో ఉద్యోగాలు లేవు. యువతకు ఉద్యోగాలు కల్పించడం నా పర్స్పెక్టివ్లో చాలా ముఖ్యం. ప్రైవేట్ కంపెనీస్లలో జాబ్స్ కొరకు చాలాసార్లు ఇక్కడ జాబ్ మేళాలు పెట్టినాం, జాబ్ మేళాస్. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు పడ్డప్పుడు ఒక 200 మంది యువకులకు రోజు ఫిట్నెస్ క్లాసెస్, డైట్, ఎగ్ కావచ్చు, పాలు కావచ్చు, ఇట్లా డైట్ ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, థియరీ క్లాసెస్ పెట్టినాం. ఇలా పెట్టినందుకు అందులో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబం మారింది. ఒక 5 అమ్మాయిలు వచ్చారు మొన్న నన్ను కలవనికి. అందులో మంచిర్యాల నియోజకవర్గం వాళ్ళు ఒక్కలే, 4 పక్క నియోజకవర్గం. అయినా కూడా రాజకీయాలు కాకుండా యువతకు ఉపాధి కల్పించాలనేది మా గోల్. కరోనాతో చనిపోయినప్పుడు 120 మందికి ఒక్కొక్కరికి 30,000, 40,000. మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఆ ఇయర్ స్కూల్ ఫీజు కట్టినాం.
స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు. మొన్న ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలు చేసినాయి. అందరూ పోయినరు, అందరూ పులిహోర పొట్లాలు ఇచ్చిర్రు, రేషన్ కిట్లు ఇచ్చిండ్రు. కానీ మేము అక్కడితో ఆపలే. ఒక 70 ఫ్యామిలీస్కి వాళ్ళకి కావాల్సిన రేకులు, సిమెంట్ బస్తాలు, ఇటుకలు కూడా ఇచ్చినాం. సో సేవ చేస్తున్నాం. సేవ అందరు చేస్తుండ్రు. అందరు చేసిన సేవను నేను మెచ్చుకుంటాను. సేవ దాంట్లో నేను రాజకీయాలు చేయ, సేవ దాంట్లో విమర్శనీయ. ఏదో చెప్తుంటారు మీ చీర బెటర్ ఉంది వాళ్ళ దానికంటే కాస్ట్లీ ఇచ్చారని. అది రాజకీయం అవసరం లేదు, ఎవరికి ఏది ఉందని. సేవ అందరు చేయాలి. నేను అనేది ప్రజల సమస్యల మీద ఎక్కడ కొట్లాడినరు. నేను మంచిర్యాల మెడికల్ కాలేజ్ గురించి దీక్ష చేసినాడు. ఈ ఇద్దరు నాయకులు వాళ్ళ జీవితంలో ఎక్కడైనా మెడికల్ కాలేజ్ గురించి ప్రస్తావిస్తే నాకు చెప్పండి. నేను చేసినాడు చాలా మంది వచ్చిర్రు సంఘీభావం తెలపడానికి. కానీ ఎవ్వరికి నమ్మకం లేకుండే మంచిర్యాలలో కూడా మెడికల్ కాలేజ్ అవుతుందని. నేను ఒక సంవత్సరం నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా జేఎన్టీయు క్యాంపస్ రావాలని నేను ఒక 1 year నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అది పట్టుకొని స్టార్ట్ చేశారు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడలే? నేను కరకట్ట కట్టాలి, మంచిర్యాలని వరదల నుంచి ఆపాలి, దానికి ఒక ఎర్తన్ డ్యామ్ కట్టచ్చు, దానికి ఒక ప్లాన్ ఉన్నది, ఎట్లా చేయాలని మేము చెప్తే దాని తర్వాత వాళ్ళది డిస్కస్ చేస్తుండ్రు. ఎల్లంపల్లి బాధితుల గురించి అడుగుతున్నాను నేను. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ టైంలో. అప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్సీ ఉండే. మరి ఇదే ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పియాలని ఎందుకు ఆలోచించాలి? ఇవాళ ఎల్లంపల్లిలో ఇంకా కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి 70,000 రూపాయలు రాలేదు. నస్పూర్ల పట్టాల పేర్ల మీద మోసం చేసినాం. గూడెం లిఫ్ట్ పాపం కూడా కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మెగా కృష్ణారెడ్డికి గూడెం పైపుల కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు ఆయన వేసేటప్పుడు ఇవి కొత్త పైపులు కాదు, వేరే దగ్గర పనికిరాని పైపులు తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు అని ఎవ్వరు ప్రశ్నించలే. ఆ రోజు కేవలం కమిషన్లు ఎట్లా రావాలి, ఎవరెన్ని పంచుకోవాలని ఆలోచించారు, కానీ ఆ రోజు ఎన్నడూ ప్రశ్నించలే. ఇప్పుడున్న ఇద్దరు, ఇటు బీఆర్ఎస్ దివాకర్ రావు కానీ ఇటు ప్రేమ్ సాగర్ రావు కానీ గూడెం ఎత్తిపోతల పథకం పాపం మీదంటే మీదని వాళ్ళు ఒకరు విమర్శించారు. ఇద్దరు పంచుకున్నారు, ఇద్దరు తోడు దొంగలే. మీకు ఒక విషయం చెప్తున్నా, ప్రేమ్ సాగర్ రావు, దివాకర్ రావు ఇద్దరు ఒకటే బడి నుంచి చదువుకున్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పిన పంతులు కూడా ఒకలే. వాళ్ళకి నేర్పిన పాఠం ఏంటిదంటే, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, అక్కడి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. వాళ్ళకి నేర్పిన పాఠం ఏంటంటే దోసుకో దోసుకో దోసుకో. వీళ్ళిద్దరికి ఇంతకుముందు ఎంత ఆస్తుండే, వీళ్ళిద్దరు ఎట్లా సంపాదించారు, రాజకీయాలకు వచ్చినాక ఎంత సంపాదించారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కమిషన్ అలవాటు, ప్రతి దగ్గర ఇద్దరికి కమిషన్లు అలవాటే, ఇద్దరికి సెటిల్మెంట్లు అలవాటే. కాకపోతే ఒక ఆయన ఒక స్టైల్లో చేస్తాడు, ఒక ఆయన పక్కనోనికి తెలియకుండా చేస్తాడు, ఇంకొక ఆయన చేసేది ప్రతి ఒక్కరికి తెలిసి చేస్తాడు. గంతే తేడా. ఇద్దరిది ఒకటే దోసుకో, మళ్ళీ ఇద్దరిది ఆలోచన ఒకటే. ఒక ఆయన నేను నా తర్వాత నా కొడుకు అని ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన నేను నా తర్వాత నా భార్య అని ఆలోచిస్తాడు. వాళ్ళ ఇద్దరు మంచిర్యాలకి పట్టిన దరిద్రం. గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికీ ఒక్కళ్ళకి కూడా విజన్ లేదు. మంచిర్యాలని ఎట్లా నిర్మిద్దాం, ఒక 15-20 సంవత్సరాలు 2047కు మన భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకునే సమయానికి మంచిర్యాల ఎట్లుండాలి, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎటువంటి డెవలప్మెంట్ కావాలి. మంచిర్యాలకి ఊరికి ఒక ఫ్లైఓవర్ ఉన్నది, గోదావరి మీద బ్రిడ్జ్ లేదు, ఉన్నత విద్యా సంస్థలు లేవు. మేం మాట్లాడితే మమ్మల్ని కాపీ కొడతారు, మేము అజెండా సెట్ చేస్తే మమ్మల్ని ఫాలో అవుతారు. మంచిర్యాల అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇష్యూ నిరుద్యోగ సమస్య. నేను ఇక్కడ సిమెంట్ కంపెనీలో పుట్టి పెరిగినప్పుడు ఏసీసీలా మా ఇంటి పక్కకు ఉన్న వాళ్ళంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి, కేరళ, తమిళనాడు, గుజరాత్ నుంచి వచ్చి మన మంచిర్యాల బ్రతుకుతుండే. ఎందుకు? మంచిర్యాల అప్పుడు ఉద్యోగ అవకాశాలు అట్లుండే. ఇయాటి మంచిర్యాల చదువుకుందామంటే కరీంనగర్, హైదరాబాద్ పోవాలి, ఉద్యోగం కావాలంటే ఇక్కడ లేదు. ఇక్కడికి ఇండస్ట్రీస్ రావాలి. నేను 5 సంవత్సరాల కింద పారిశ్రామిక ఏదైతే ఇండస్ట్రీస్ సెక్రటరీ ఉన్నాడో జయేష్ రంజన్ని కలిసిన. మా మంచిర్యాలకు ఒక 2 ఇండస్ట్రీస్ ఇయ్యండి. అటవీకి ఏదైతే బ్యాంబూ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇయ్యండి. మా దగ్గర బొగ్గు ఉన్నది, మా దగ్గర మట్టి ఉన్నది, మా దగ్గర నీళ్లు ఉన్నాయి, మా దగ్గర పవర్ ఉన్నది. వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇయ్యండి. మా దగ్గర ఒక ఐటీ పార్క్ ఇవ్వండి.
ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. ఐటీ అనేది చాలా ఈజీగా చేయగలిగిన ఇండస్ట్రీ. మా దగ్గర ఒక ఐటీ పార్క్ పెట్టండి. సిద్దిపేటలో ఉన్నారు, సిరిసిల్లలో ఉన్నారు, మరి మా మంచిర్యాల యువకులు లేరా? ఈర్రి నేను దానికి ఉంటాను. నా బాధ్యత. నేను చెప్తున్నా, నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలల్లా 5,000 మందికి మంచిర్యాల ఉపాధి అవకాశం నేను కల్పిస్తా. ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం వస్తుంది. రెండోది గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఉత్తుత్త కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కావు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ తోటి పోటీ చేయగలగాలి. మన పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి పోవద్దు, ఇక్కడే కోచింగ్ తీసుకోవాలి. ఇక్కడే ఐఏఎస్, ఇక్కడనే గ్రూప్ 1, ఇక్కడనే గ్రూప్ 2, ఇక్కడనే పోలీసు ఉద్యోగాలకు కోచింగ్లు ఇస్తాం. ఇవి నా మాట. ఒక ఇండస్ట్రియలిస్ట్ వెరబెల్లి రఘునాథ్ మంచిర్యాల రావడానికి ముఖ్య కారణం ఏంటి? నేను ఇక్కడ పుట్టి పెరిగిన కార్మెల్ స్కూల్లోనే 10వ తరగతి వరకు చదువుకున్నా. మా నాన్న ఏసీస్లో పనిచేసిండ్రు. తర్వాత మాకు ఇక్కడ మంచిర్యాల వ్యాపారాలు ఉండే. సో నా ఊరు ఎప్పుడు కూడా మంచిర్యాల ఊరే, పుట్టి పెరిగిన. నేను అనుకున్నదంతా కూడా నా లైఫ్ నేను ఒక ప్లాన్ ప్రకారం పోయిన. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా చాలామంది అమెరికా వెళ్ళినాక అక్కడే సెటిల్ అవుతారు. నేను చాలా క్లియర్గా ఉండే. నా ఏజ్ 40 వచ్చేసరికి నేను ఇండియాకి తిరిగి రావాలి. నా ఏజ్ 50 వచ్చేసరికి దానికంటే ముందే నేను మంచిర్యాలకు పోయి ఏదో ఒక విధంగా మంచిర్యాల ప్రజలకు నేను ఉపయోగపడాలి. చేస్తాం, అన్నీ చేస్తాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తాం, స్కూల్ కిట్లు ఇస్తాం, యువకులను పోషిస్తాం. ఏవి కూడా ఆగాయి, అన్నీ కంటిన్యూ అవుతాయి. సేవా కార్యక్రమాలు యూత్ ఫర్ సేవా పేరు మీద 2012లో స్టార్ట్ చేసినాం. రాజకీయాలకు 18 వచ్చిన, కానీ 2012 నుంచి మీరు ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయి అడిగినా రఘునాథ్ ఎవరంటే తెలుసు. 2012 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పోతుండే నేను. కానీ కొన్ని మంచిర్యాల మార్పులు తీసుకురావాలి అంటే, కొన్ని డిసిషన్స్ చేయాలి అంటే, మంచిర్యాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. మంచిర్యాల ఎందుకు ఇంత వెనుకబడ్డది? సిద్దిపేటకు మంచిర్యాలకి ఎందుకు ఇంత తేడా ఉన్నది? సిద్దిపేటలో ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు. ఆయన సిద్దిపేట గురించి ఆలోచిస్తాడు, సిద్దిపేట గురించి పనిచేస్తాడు. కానీ మన మంచిర్యాల ఒక విజనరీ ఉన్న నాయకుడు లేడు. అందుకనే మంచిర్యాల వెనుకపోతుంది. ఒక ముందు చూపు ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి. కేవలం అదే అజెండాగా పెట్టుకొని వచ్చిన మార్చి తీర్థం. మంచిర్యాలని ఒక మంచి మంచిర్యాలుగా తీరుస్తాం. ఇక్కడ అవినీతి లేకుండా, భూ కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా డెవలప్మెంట్ అయ్యేటట్టు చూస్తాం. ఇక్కడ వనరులకు షార్టేజ్ లేదు, ఇక్కడ నిధులు ఉన్నాయి. కానీ ఈ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఈ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టకుండా వేరే దగ్గరికి ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. నాకున్న సంబంధాలతోటి ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ని కావచ్చు, వాళ్ళని కలవడము, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళకు ఒక అన్నిటికంటే ముఖ్యంగా భరోసా ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, వీళ్ళని ఎదుర్కోవడం రఘునాథ్కు సాధ్యమేనా? అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళిద్దరికీ ఆల్రెడీ ప్రెషరు, హీట్ ఫీల్ అవుతుంది. ఒక ఆయననేమో నేను మంచిర్యాల అయినా కాదు అని ప్రచారం స్టార్ట్ చేసిండు. ఒక ఆయన అంటాడు నేను కరీంనగర్ నుంచి వచ్చిందట. నేను పుట్టి పెరిగింది ఈడ. మా అమ్మ నాన్న కరీంనగర్ నుంచి వచ్చారు కావచ్చు ఇక్కడికి. దాంట్లో ఏం తప్పు లేదు నాకు తెలిసి. కరీంనగర్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, నిర్మల్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, నీది కూడా ఈ నియోజకవర్గం కాదు, నీది కాసిపేట. కాసిపేట అంటే బెల్లంపల్లి నియోజకవర్గానికి వస్తుంది. నువ్వు నిజంగానే మంచిర్యాల నియోజకవర్గం అయితే 2014లో మంచిర్యాల నుంచి ఎందుకు పోటీ చేయలే? నువ్వు కాగజ్ నగర్కి ఎందుకు పోయినావు? కాగజ్ నగర్లో నేను వెళ్ళగొడితే నువ్వు మంచిర్యాలకి వచ్చినావు. కాగజ్ నగర్లో వెళ్ళగొడితేనే నేను మంచిర్యాల. కాగజ్ నగర్లో మరీ దారుణంగా 28,000 ఓట్లు వచ్చినాయి. వచ్చేసరికి మంచిర్యాలకి వచ్చిండు. ఆయన చేసే దందాలకు కూడా మంచిర్యాలలో అయితే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేటు, వ్యాపారస్తులు, మంచి కమర్షియల్ సెంటరు, ధరలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి, భూముల ధరలని ఇడికొచ్చిండు. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, ఆల్రెడీ హీట్ ఫీల్ అవుతున్నారు. బీజేపీది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. ఎడ్యుకేటెడ్ వాళ్ళు వేస్తారు, యూత్ వేస్తారు, మహిళలు వేస్తారు బీజేపీకి. వీళ్ళు ఎవ్వరు కూడా బయటికి వచ్చి ఎక్కువ మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కేవలం నాయకులు ఉండడం వలన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మేము గెలుస్తాం అనుకుంటారు. గత వారం 10 రోజులనే వాతావరణం మారింది. చాలా మారుతుంటాయి. పెద్ద పెద్ద బహిరంగ సభలు ఇక్కడ ఉంటాయి. ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకు అన్నిట్లల్లో కూడా అర్థమైపోతుంది ఎవరు ఏంటిదనేది. సో నాకు 100% కాదు 110% నమ్మకం ఉన్నది. దివాకర్ రావు
ప్రేమ్ సాగర్ రావు. వీళ్ళిద్దరిని ఓడగొడతా అనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది. వాళ్ళిద్దరిని మంచిర్యాల రాజకీయాల నుంచి దూరం చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఆలోచన ఒకటే, వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం. వీళ్ళకి ఇద్దరికి మంచిర్యాల రాసియలేదు. మంచిర్యాల కొత్తదనం కావాలి, మంచిర్యాల యువకులు కావాలి, మంచిర్యాల మంచి పనులు చేసేటోళ్ళు కావాలి, మంచి ఆలోచనలు ఉన్నోళ్ళు కావాలి, మంచిర్యాలకి మంచి భవిష్యత్తు ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు వాటిని ఎదుర్కోవడం బీజేపీకి సాధ్యమేనా? బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు నాకు తెలిసి ఒకటే ఒక సంక్షేమ పథకం, అది పెన్షన్ తప్పించి బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం ఏమీ లేదు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది 10,000 రూపాయలు రైతు బంధు. ఒక్క బంధు ఇచ్చి మిగిలిన అన్ని బంధు పెట్టిండు. నంబర్ 1. రెండోది, ఇవాళ అదే రైతుల దగ్గర కింటాలకి 10 కిలోలు కట్టింగ్ పేరు మీద దోసుకుంటాడు. రైతులకు సుతిలి పైసలు, అమాలి పైసలు, లారీల పైసలు, సంచుల పైసలు ఇచ్చుడు బంధు పెట్టిండు. రైతులకు పెసర్లు ఇచ్చేటి బంధు పెట్టిండు. రైతులకు ట్రాక్టర్ల మీద వాటి మీద ఇచ్చే సబ్సిడీలు బంధు పెట్టిండు. అది నంబర్ 1. నంబర్ 2, మోడీ గారి ప్రభుత్వము ఇవాళ యూరియా మీద, డిఏపి మీద సబ్సిడీ ఇచ్చేది మోడీ గారి ప్రభుత్వం. అది 1,000 రూపాయలు ఖరీదు చేసేది తక్కువ ధరకి ఇస్తున్నారు. మీరు ఏ బస్తా చూసినా కూడా మీకు యాక్చువల్ ధర అయింది, సబ్సిడీ ధర అయింది అని తెలుస్తుంది. 1 ఎకరానికి 1 పంటకు 2 యూరియా బస్తాలు, 2 డిఏపి బస్తాల మీద మోడీ గారి ప్రభుత్వం ఇచ్చేది 9,300 రూపాయలు. అంటే సంవత్సరానికి 2 పంటలకు 18,600. దీనితో పాటు ఇంకా 6,000 రూపాయలు రైతుల ఖాతాలు వేస్తున్నారు. అంటే 1 ఎకరానికి మోడీ గారి ప్రభుత్వం ఇచ్చేది 24,600. ఇది మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పెట్టిందో ఆ పథకం ఎటుపోదు. బీజేపీ పార్టీ కూడా ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. కానీ పెద్ద రైతులకు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే రైతులకు ఆ పథకాన్ని వర్తింప చెయ్యము. ఆ పథకం కేవలం చిన్న రైతులకు, నిజంగా పేద రైతులకు ఆ పథకాన్ని వర్తింపజేస్తాం. పెన్షన్లకు సంబంధించిన విషయం, పెన్షన్లు ఎక్కడికి పోవు. 5 సంవత్సరాల కింద కవిత చెప్పింది, నన్ను ఓడగొడితే నిజామాబాద్లో పెన్షన్లు బంద్ అవుతాయని. దుబ్బాకలో చెప్పిర్రు, హుజరాబాద్లో చెప్పిర్రు. పెన్షన్స్ ఉంటాయి. కానీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా మేనిఫెస్టోలో పెట్టింది, ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు. అంటే తాతకచ్చే పెన్షన్ తాతకత్తది, తాతతో పాటు అమ్మకు, ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, చాలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, తెలంగాణలో సస్యశ్యామలం చేసింది. దీంతో ఈ అభివృద్ధి పంటలు, రైతులు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదా? బీఆర్ఎస్ పార్టీ చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కొరకు కట్టింది. నరేంద్ర మోదీ గారు రామగుండంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బంద్ అయితే 6,400 కోట్లతోటి మళ్ళీ తెరిచారు. అది రైతుల గురించి. ఇవాళ రైతు వడ్లు కొనేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కనీస మద్దతు ధర ఒకప్పుడు 1,300 ఉంటే ఇవాళ 2,200 చేసింది మోడీ గారి ప్రభుత్వం. రైతుల కొరకు పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మీరు ఇంకోటి ఏవైతే అన్నారో కళ్యాణ లక్ష్మి, అటువంటి పథకాలు కూడా చాలా పథకాలు కొనసాగుతాయి. కానీ అవి నిజమైన అర్హులకు, పేద ప్రజలకు ఇచ్చేటట్టు ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ ఉంది, దానికంటే మించిన పథకం ఏ పథకం లేదు. ఎందుకంటే పేద ప్రజలకు ఇలా ఆరోగ్యం బాగా ఉండాలంటే వాళ్ళు ప్రైవేటు దవాఖానకు పోతే వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చిన్న ఆపరేషన్కి 1,00,000 రూపాయలు అవుతుంది. నరేంద్ర మోదీ గారు పెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్. బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఇన్సూరెన్స్కి ఇంకా 5 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఉంది. తెలంగాణలో కూడా అది అమలు చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం, విద్య, వైద్యం. ఈ రెండింటి మీద కూడా బీజేపీ ఫోకస్ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం పెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి నిజమైన లబ్ధిదారులకు వచ్చే పథకాలన్నీ కొనసాగుతాయి. ధనికులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఆ పథకాలు ఉండేవి. దాంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు వేరే దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో తీసుకొస్తాం. మీరన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము జాతీయ రహదారులను నిర్మాణం చేసింది. ఇవాళ మన జిల్లా మంచిర్యాల జిల్లా లైఫ్ లైన్
మారింది అంటే దానికి ఒకటే ఒక జాతీయ రహదారి. శ్రీరాంపూర్ నుంచి మందమారి, బెల్లంపల్లి, కాగజ్ నగర్ వరకు ఆ హైవే వలన ఈ జిల్లా యొక్క భవిష్యత్ మారబోతుంది. మోడీ గారి ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతూనే ఉంటుంది. ఇవాళ రేషన్ బియ్యం ఇచ్చేది మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. మేము గెలిస్తే 10 కిలోల రేషన్ బియ్యం వస్తుంది, 6 కిలోలు కాదు. మా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా ఇస్తాం. మోడీ గారి ప్రభుత్వము 9 సంవత్సరాలల్లా తెలంగాణకి ఇచ్చేది 9 లక్షల కోట్ల రూపాయలు. ఇది మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఇంకా తెలంగాణలో బీజేపీ వస్తే ఇంకా ఎక్కువ పనులైతే, ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఈ మంచిర్యాల జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షుడు ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గాన్ని మాత్రమే పట్టుకొని ఉంటాడు, మిగతా నియోజకవర్గాల్లో పట్టించుకోవడం అనేది కొంత ఆరోపణలే, నిజమేనా? శ్రీనివాస్ గారి ఇంట్లో 2 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ప్రజా సమస్యలు. ప్రజా సమస్యల మీద జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్య కొరకు పోతాం. నిన్నెల్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమన్నా చెట్లు కొట్టేసారు, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతారు గిరిజనుల కంటే నిన్నెలకు పోతాం. కోటపల్లి మండలంలో ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆడికి పోతాం. వేమనపల్లి మండలానికి నేను ఇప్పటివరకు ఒక 10 సార్లు పోయి వచ్చిన. ప్రజా సమస్యల మీద జిల్లాలో ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా అన్ని నియోజకవర్గాలల్లో సమస్యల మీద వెళ్తాం. రెండోది పార్టీ పని, సంస్థాగత పని, పార్టీ యొక్క కమిటీలు. దానికి ఏ మండలం కూడా ఇప్పటివరకు నేను పోని మండలం లేదు. ఈ జిల్లాల ప్రతి మండల సమావేశాలు నేను అటెండ్ అయినా. మూడోది ఫౌండేషన్ యాక్టివిటీస్, ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో నేను నా శక్తికి మించి సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న కనుక మా ఫౌండేషన్ యాక్టివిటీస్ ఎక్కడిక్కడ చేస్తున్నాం. కానీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు 4 కానిస్టేబుల్స్ చెన్నూరు నియోజకవర్గం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు మేము ఇచ్చిన కోచింగ్లో. వాళ్ళు వస్తే నేను చెన్నూరు నియోజకవర్గం వద్దని అనలేదు. వాళ్ళు కోటపల్లి ఒకరున్నారు, జైపూర్ మండలం వాళ్ళని ఎవరిని ఆపలేదు. చెన్నూరు నియోజకవర్గం వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చినాం, కాగజ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చినాం. సో అట్లా సేవా కార్యక్రమాలు ఇక్కడ మంచిర్యాలలో జరిగేటి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ కొంత అభివృద్ధిలో ఉన్నప్పటికీ కూడా, కానీ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ అక్కడ కనీసం క్యాండిడేట్లు కూడా కరెక్ట్ పోటీలో ఉండే అవకాశం లేదు. దానికి చెన్నూరులో బెల్లంపల్లిన పరిస్థితి కొంచెం వేరే ఉన్నది. అక్కడ ఇంతకుముందు పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ నుంచి. కొత్తగా వేరే పార్టీలో ఇంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. దాంతోపాటు మా బీజేపీ ఈ ప్రాంతంలో సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. సో వారు రాష్ట్ర అధిష్టానం కలిసి ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా మేమందరం కట్టుబడి ఉంటాం. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యువకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో పోటీ చేసిన నాయకులు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వివేక్ గారును పార్టీ అధిష్టానం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా మేము దాంట్లో ముందుకెళ్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో ఎర్రబెల్లి రఘునాథ్ కాకుండా ఈ మధ్య కాలంలో ఒక బీసీ నాయకుడు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? పార్టీ పెద్దలు ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా, దానికి మేము పార్టీ ఏది నిర్ణయం చేసినా దానికి కట్టుబడి ఉంటాం. అంటే మీరు బీసీ నాయకునికి టికెట్ ఇస్తే మీరు సహకరిస్తారా? ఎవరికి ఇచ్చినా సహకరిస్తాం. ఇది మేము బీజేపీ పార్టీ సిద్ధాంతం కొరకు పనిచేస్తాం. బీజేపీ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎక్కడ టికెట్ ఇచ్చినా పార్టీకి కట్టుబడి పనిచేస్తూనే నేను. ఎక్కడ ఎవరికి ఏ టికెట్ ఇచ్చినా పనిచేస్తాం. పార్టీ నన్ను ఎక్కడికి పోయి పనిచేయమన్నా అడిగి పోయి పనిచేస్తా. ఏ పని చేయమని చెప్తే ఆ పని చేస్తాం. సో పార్టీ కొరకే పనిచేస్తాం. మేము కేవలం పార్టీ లైన్లో పనిచేస్తాం. పార్టీకి ఏ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎర్రబెల్లి రఘునాథ్ రేపు బీజేపీ టికెట్ ఇస్తే ప్రజలకు ఏం చెప్పబోదు, అంటే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? అన్నిటికంటే ముఖ్యము యువకులకి ఈ ప్రాంతంలో వాళ్ళ భవిష్యత్తు కనబడతలేదు. వాళ్ళకు ఉన్నత విద్యా సంస్థలు కావచ్చు, నేను అన్నట్టు ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఉన్నత విద్యా సంస్థలు రావాలి. ఇక్కడ నుంచి బయటకు ఓడి బంద్ కావాలి. ఇక్కడ చదువుకునుడు స్టార్ట్ కావాలి. ఇక్కడ చదువుకునుడు స్టార్ట్ అయితే ఇక్కడ మంచి జేఎన్టీయు లాంటి కాలేజెస్ వస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, ఇక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడికి ఐటీ పార్క్ వస్తుంది. నా మాట 5 సంవత్సరాలలో నేను 5,000 మందికి మంచిర్యాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. ఇక్కడే, బయట కూడా కాదు, ఇక్కడే కంపెనీస్, ఇక్కడే ఫర్మ్స్ పెట్టి 5,000 మందికి కల్పిస్తా. రెండోది సింగరేణి కార్మికులను
పాపం వాళ్ళది అన్నిటికంటే బాధాకరమైన పరిస్థితి. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇలా కనీస మౌలిక వసతులు లేవు. నస్పూర్ మున్సిపాలిటీని డెవలప్ చేయాలి. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ భరించేలాగా చేస్తాం, ఇది మా మాట. ఎందుకంటే సింగరేణిలో ఇవాళ నిధుల షార్టేజ్ ఉండడానికి కారణం వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదు. సింగరేణిల జీతాలు ఇవ్వాలంటే కర్ణాటక నుంచి పైసలు అడుక్కోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా సింగరేణి కార్మికుల కొరకు పనిచేస్తాం. మూడోది, ఈ ప్రాంతంలో రైతులు కట్టింగ్లు పెట్టేటప్పుడు వడ్ల దగ్గర నేను నిల్చుంటా, ఒక్క గింజ కూడా కట్టింగ్ పెట్టనియా. ఇవాళ రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంత రైతులకు మోసం చేస్తాడు. రైతులకు రసీదు అడిగిన పార్టీ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మేం పోయి కలెక్టర్ ఆఫీస్లో లొల్లి పెడితే రసీదు బుక్కులు బయటకు వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు రసీదులు రైతులకు ఇత్తలేరు. ప్రతి రైతుకి రసీదు ఇచ్చేంత వరకు కూడా పోరాడతాం. మంచిర్యాల మున్సిపాలిటీలో ఇవాళ కావాల్సిన డెవలప్మెంట్ లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంచిర్యాల సెటిల్ అవుతున్నారు, లక్షల రూపాయలు పెట్టి కాలనీలు కట్టుకుంటారు, కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు. పక్క గోదావరి ఉండి ఇంకా మనం ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. బేసిక్ థింగ్స్, రోడ్స్, వాటర్, డ్రైనేజ్, ఈ మూడు మనకు కావాల్సిన. ఫ్లైఓవర్ రాజీవ్ నగర్ ప్రజలకు నేను మాట ఇచ్చిన, ఫస్ట్ చేసే పని రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ కట్టాలి, మంచిర్యాలకి రెండో ఫ్లైఓవర్ అవసరం. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ 4 ఇష్యూస్, సింగరేణి కార్మికులు, యువకులు, విద్యార్థులు, రైతులు, ఈ ముగ్గురికి న్యాయం జరిగేలాగా చేస్తాం. మంచిర్యాల టౌన్ని ఒక స్మార్ట్ సిటీ లాగా తీర్చిదిద్దాం. అన్నిటికంటే ముఖ్యం, మంచిర్యాల భూ కబ్జాలు బంద్ అవుతాయి, మంచిర్యాల కమిషన్ల దందా బంద్ అవుతుంది. ఇది మంచిర్యాల ప్రజలకు ఇచ్చే భరోసా. ఒక్కసారి మాకు అవకాశం ఇయ్యండి. ఒక 15-20 సంవత్సరాలకు మంచిర్యాలని మార్చేద్దాం. మంచిర్యాల ఇక్కడ ప్రజలు కోరుకునేది మంచి పనులు చేసేవాళ్ళు, మంచి ఆలోచనలు ఉండాలి, మంచిర్యాలని డెవలప్ చేయాలి. మన పైసలతోటి సిద్దిపేట కాదు డెవలప్ కావాల్సింది, మన పైసలతోటి మన మంచిర్యాల మంచి మంచిర్యాలుగా మారాలి. అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ వెరబెల్లి రఘునాథ్ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక వెంకటస్వామి ఈ ప్రాంత వాసులుగా ఉన్నారు, కానీ మంచిర్యాలకు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా తేలేదంటే ఏం చెప్తారు? మేము రైల్వేస్ని పోయి కలిసినాం. రైల్వేస్ వాళ్ళు వాళ్ళ పర్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, ఇక్కడ గేట్ బంద్ అయినాక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొరకు మేము వెళ్ళి రైల్వే మినిస్టర్ని కలిసినాం. రైల్వే మినిస్టర్ పర్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కానీ ఇనిషియేట్ చేయాల్సింది మంచిర్యాల మున్సిపాలిటీ. 30 లక్షల రూపాయలు అయితే మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టచ్చు. రైల్వేస్ నుంచి పర్మిషన్ నేను తీసుకురావడానికి రెడీ ఉన్నా. జాతీయ రహదారుల నిర్మాణం, లక్షపేట కొత్త జాతీయ రహదారి, నేషనల్ హైవే, దాంట్లో చాలా అభ్యంతరాలు వచ్చినాయి. లక్షపేట వాళ్ళ అభ్యంతరాలు వచ్చినాయి, ఆజీపూర్ వాళ్ళ అభ్యంతరం వచ్చింది, పాత మంచిర్యాల వాళ్ళ అభ్యంతరాలు వచ్చినాయి. ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆ వచ్చిన ప్లాన్ కొరకు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి పోయింది వివేక్ గారు, నేను. మంచిర్యాల మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గరికి పోయింది వివేక్ గారు, నేను. కానీ మెడికల్ కాలేజీకి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం లేదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మేమే మెడికల్ కాలేజ్ ఇచ్చినామని చెప్పి చెప్తాను. నా దగ్గర లెటర్ కాపీ ఉన్నది, 2019లో హర్షవర్ధన్ గారు రాసిన కాపీ ఉన్నది. మెడికల్ కాలేజు 2 ఉన్నాయి ఇక్కడ. మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే మెడికల్ కాలేజ్ రాకపోతుండే. మేము అనుకున్న మెడికల్ కాలేజ్కి 150 సీట్ల పర్మిషన్ రావాలి, కానీ ఇక్కడ ఒక అసమర్థ ఎమ్మెల్యే ఉండడం వలన ఎల్లిగడ్డలు అమ్మే షెడ్ల మెడికల్ కాలేజ్ పెట్టుట్లా 150 సీట్లకు బదులు 100 సీట్లకి పర్మిషన్ వచ్చింది. అది ఇచ్చేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. రెండోది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశంలో ఉన్న అన్ని జిల్లాలల్లో మెడికల్ కాలేజ్ పెట్టడానికి 325 కోట్ల రూపాయలు ఇస్తాను. దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ అడిగితే, నా దగ్గరే లెటర్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల దాకా డిపిఆర్ పంపలేదు. సో అందుకనే వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ టైంలల్లా ఇది ఒక స్టెంట్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో కట్టించేది ఎవరు? మోడీ గారి ప్రభుత్వమే. 3000 కోట్లతోటి కడుతుర్రు ఎయిమ్స్. ఇట్లా మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారి ఇక్కడ కట్టిర్రు, శ్రీరాంపూర్ నుంచి కడుతుర్రు,
కొత్తగా ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందో నాగ్పూర్ టు విజయవాడ, దాంట్లో మంచిర్యాల కూడా ఉంది. మంచిర్యాల నుంచి వరంగల్కి కొత్త జాతీయ రహదారి నిర్మాణం అవుతుంది. ఇది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిచింది కేంద్ర ప్రభుత్వమే. అది కూడా మరి వివేక్ వెంకటస్వామి గారు మేము కలిసి వెళ్తేనే ఆ పని అయింది. ఇట్లా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు మేము చేయించుకుంటూ వెళ్తూనే ఉన్నాం. సింగరేణి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ భరిస్తుంది. కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా సింగరేణి కార్మికులకు అందజేస్తాం. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నా? నేను మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఒకటే కోరుతున్నా, మనకిక సాలు దివాకర్ రావు, సాలు ప్రేమ్ సాగర్ రావు, ఈ ఇద్దరు రాజకీయాలు చాలు. గత 25-30 సంవత్సరాల నుంచి ఒక ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఇంకొక ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. వీళ్ళిద్దరు మన మంచిర్యాలకి చేసింది ఏమీ లేదు. ఇద్దరి ఆలోచన ఎప్పుడు కూడా ఎట్లా సంపాదించాలి, ఎక్కడ కమిషన్ కొట్టాలి, ఎక్కడ కబ్జా చేయాలనే ఆలోచన తప్పించి నిజమైన డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన లేదు. ఇద్దరి నాయకులకు ముందు చూపు లేదు, ఇద్దరి నాయకులకు విజన్ లేదు. ఇద్దరి నాయకులు మంచిర్యాలకి ఎటువంటి విద్యా సంస్థలు తీసుకురావాలనే ఆలోచన లేని నాయకులు. ఇద్దరు నాయకులు కూడా మనం మంచిర్యాలలో ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేని నాయకులు. ఇద్దరి నాయకులు రైతు దగ్గర వడ్లు కొట్టిండ్రు, రైతుల వడ్లకి వెళ్ళి కమిషన్లు కొట్టిండ్రు. ఎన్నడూ కూడా కాంటా పెట్టే దగ్గరికి ఇద్దరు పోలేదు, ఇద్దరు కొట్లాడలేదు. ఇదే ఇద్దరు నాయకులు గూడెం లిఫ్టులా ఏవైతే కమిషన్లు వచ్చినాయో పంచుకున్నారు. ఇదే ఇద్దరి నాయకుల పాపం ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇదే ఇద్దరి నాయకుల పాపం నస్పూర్ పేద ప్రజలకు చెల్లని పట్టాలు. ఒక ఆయన చెల్లని పట్టాలు ఇచ్చిండు, ఇంకొక ఆయనే ఇవాళ వాళ్ళ భూములు కబ్జా చేసిండు. ఈ ఇద్దరు రాజకీయం సాలు మంచిర్యాలకి. వీళ్ళిద్దరికి మనం సెలవు చెప్పాలి. మంచిర్యాలకు కావాల్సింది అభివృద్ధి, మంచిర్యాలకు కావాల్సింది అవినీతి లేని పాలన, మంచిర్యాలకు కావాల్సింది డెవలప్మెంట్. ఇక్కడ విద్యార్థులకు, యువకులకు వాళ్ళ విద్యకు సంబంధించినవి, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ ఇక్కడ మనం కల్పించాలి. రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజ కొనాలి, వాళ్ళకు నష్టపరిహారం ఉండద్దు. సింగరేణి కార్మికులకు మంచి మౌలిక వసతులు కల్పించి ఒక మంచి కాలనీస్ని తీర్చిదిద్దాలి. ఇవాళ డబ్బాల లాంటి క్వార్టర్లలో ఉంటున్నారు. వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కంపెనీ భరించాలి. ముఖ్యంగా మంచిర్యాల టౌన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలి. కట్టిన డివైడర్లనే మళ్ళీ కూలగొట్టుడు, కట్టిన ఐలాండ్లను మళ్ళీ కూలగొట్టుడు, పనికిరాని జాగా ఒక మార్కెట్ కాంప్లెక్స్ కట్టుడు, ఇటువంటి వృధా చేస్తాను. ఆఖరికి నువ్వు కట్టుకున్న క్యాంప్ ఆఫీస్ కూడా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినావు. ఇవాళ నువ్వు అక్కడ పోయి ఉంటలేవు. ఇటువంటి ఆలోచన ఉన్న నాయకులను కాకుండా ఒక విజన్, ఒక ముందు చూపు, ఒక మంచి ఆలోచనలు, ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉన్న నాయకులను తీసుకొస్తే మనం అందరం కలిసి కూడా మంచిర్యాలని ఒక మంచి మంచిర్యాలుగా మనం డెవలప్ చేద్దాం. ఒక్కసారి విద్యావంతులకు, యువకులకు అవకాశం ఇవ్వాలని నేను మంచిర్యాల ప్రజలను కోరుతున్నాను. మొత్తానికి మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటేనే ఈ ప్రాంత యువకులకు ఐటీ పార్కుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందాలి. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయించాలంటే బీజేపీ ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.